హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లిక్ రైస్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లోకైనా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఏ కర్రీస్ లేకపోయినా కూడా ఈ రైస్ని ఇలాగే తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గార్లిక్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రోట్లోకి 25 లేదా 30 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంత బాగా దంచుకోవాలి. ఇలా దంచేటప్పుడు రోలుకి ఈ పేస్ట్ అతుక్కొని ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా మధ్యలోకి అనుకుంటూ అంత బాగా దంచుకోవాలి. ఇలా రోలు లేకపోతే మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా దంచుకున్నాక ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్ పెట్టి 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పైన కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ రైస్ రెడీ. వేడి వేడిగా టేస్టీగా ఈ గార్లిక్ రైస్ ని తయారు చేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.